హలో అండి, వెల్కమ్ టు నాచిన్ని ప్రపంచం. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాల్టి వీడియోలో మనము కిచెన్లో ఈజీగా చేసుకునే 2 పనులు మీకు షేర్ చేస్తున్నాను. అందులో మొదటిది నెయ్యి కాచుకోవడం అనమాట. వెన్న నుంచి అంటే మనము మీగడ తీసి పెట్టుకుంటూ ఉంటాం కదా, అందు నుంచి నెయ్యి చేసుకోవడం. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, మనము హోమ్మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుని ఎక్కువ కాలం నిల్వ ఉంచుకునేలాగా ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను, చూసేయండి. అలాగే వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇందులో మొదటిది మీగడ నుంచి నెయ్యి చేసుకోవడం అనమాట. చాలా వరకు అందరూ ఇబ్బంది పడుతుంటారు. మీగడైతే తీసి పెడతారు, కానీ అది వెన్న ఏ విధంగా చేసుకోవాలి, నెయ్యి ఏ విధంగా చేసుకోవాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఫెయిల్ అవుతూ ఉంటారు. నేనైతే ఈ వీడియోలో ఎటువంటి మిక్సీ కానీ, ఎటువంటి బీటర్ కానీ, ఎటువంటి విస్కర్ కానీ యూజ్ చేయకుండా, అలాగే చేతికి అంటుకోకుండా, వెన్న అనేది చేతికి అంటుకోకుండా ఏ విధంగా తీయాలి అనేది మీకు చూపిస్తాను, చూసేయండి. అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫస్ట్ మనం వెడల్పాటి ఒక కడాయి కానీ గిన్నె కానీ తీసేసుకొని, మనము ఏదైతే మీగడ స్టోర్ చేసుకున్నామో ఆ మీగడ మొత్తము ఇందులో యాడ్ చేసేసుకొని, ఇటువంటి ఒక చిన్న స్పూన్ తీసుకుంటే సరిపోతుందండి. ఆ స్పూన్ తీసేసుకొని మనము ఈ విధంగా బాగా కలుపుకోవాలన్నమాట. కొంచెము బీట్ చేసినట్టు, మనము విస్కర్ యూజ్ చేయట్లేదు కదా, దీంతోనే బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకుంటే మనకు ఒక 5 మినిట్స్లో మనకు వెన్న సపరేట్గా వస్తుందండి. కొంచెం స్పీడ్గా చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా చేసేసుకుంటే త్వరగా మనకు వెన్న సపరేట్గా వస్తుందన్నమాట. ఇందులో చిన్న చిన్న టిప్స్ కూడా పాటించామంటే కనుక మనకు నెయ్యి అనేది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. అలాగే సువాసన భరితంగా మనం నెయ్యి కాస్తుంటే ఒక 10 వరకు అయ్యో వీళ్ళింట్లో నెయ్యి కాస్తున్నారు, భలే కమ్మనైన వాసన వస్తుంది అనుకుంటారనమాట. అంత బాగా ఉంటుంది. మనము ఈ విధంగా చేయడం వల్ల అంటే వాటర్ యాడ్ చేయకూడదండి. ముందు వాటర్ యాడ్ చేసామంటే వెన్న రావడం కొంచెం లేట్ అవుతుంది. అందుకోసమే వాటర్ యాడ్ చేయకుండా ఈ విధంగా మనం బీట్ చేయాలన్నమాట. ఒక 5 మినిట్స్ ఈ విధంగా చేత్తో స్పూన్తో కలుపుకుంటూ ఉండాలి. మనకు చేతికి అంటదండి. సామాన్యంగా అందరూ వెన్న చేసేటప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. చేతికి అంటుకుంటుంది, జిగటగా ఉంటుంది అని చెప్పేసి. అలా కాకుండా ఈ విధంగా చేశారంటే మనకు వెన్న ఈజీగా వస్తుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను. వెన్న మనకు వస్తుంది చూడండి. లోపల మజ్జిగలాగా లిక్విడ్ పార్ట్ సపరేట్ అవుతుంది. ఈ విధంగా అయినప్పుడు మనం ఇందులో వాటర్ యాడ్ చేసేసుకొని, పైన వెన్న తేలుతుంది కదా, దాన్ని అంతా సపరేట్గా ఈ విధంగా చేసుకోవాలన్నమాట. చేసేసుకొని మనము దీన్ని ఒక 3-4 టైమ్స్ వాటర్తో, నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే ఈ విధంగానే మనం ఫ్రిడ్జ్లో పెట్టామంటే కన్నా స్మెల్ వస్తుంది, కాచుకున్నా కూడా ఒకలాంటి స్మెల్ వస్తుంది. అలా కాకుండా మనకు మంచి స్మెల్ రావాలి అంటే ఈ వెన్నని మనము 3-4 సార్లు నార్మల్ వాటర్తో శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే ఈ వెన్నలో మనకు మజ్జిగ పరకలు అనేటివి ఉంటాయి కాబట్టి మనము ఆ మజ్జిగ మొత్తాన్ని వాష్ చేసుకోవాలన్నమాట. అందుకోసమే 3-4 టైమ్స్ నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. హాట్ వాటర్ ఎటువంటి పరిస్థితుల్లోనూ యాడ్ చేయకూడదండి. కూల్ వాటర్ యాడ్ చేసుకుంటే ఇంకా బెస్ట్. అలాగే ఈ వెన్న కాచేటప్పుడు కూడా మనం చిన్న టిప్స్ పాటించామంటే ఒక్కసారి గుర్తు చేసుకోండి. అమ్మమ్మలు, నానమ్మలు ఏ విధంగా వెన్న కాచేవాళ్ళు, ఏమి యూజ్ చేసేవాళ్ళనే తెలుస్తుంది. ఈ విధంగా తీసుకున్న దాన్ని మనం అదే కడాయిలో మళ్ళీ యాడ్ చేసేసుకొని, నార్మల్ వాటర్ యాడ్ చేసుకొని 3-4 టైమ్స్ బాగా కడగాలన్నమాట. అలాగని చెప్పేసి సోప్ కానీ సర్ఫ్ కానీ యూజ్ చేశారండి బాబోయ్. చూడండి, నార్మల్ వాటర్తో మాత్రమే క్లీన్ చేసుకోవాలి. ఈ చిన్న టిప్స్ పాటించండి, మీరు కూడా సూపర్ అంటే సూపర్ నెయ్యి, కమ్మనైన నెయ్యి ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం మిక్సీలో చేసామంటే కనుక మిక్సీ జార్ కంటే అంటుకుపోతుంది. దాన్ని క్లీన్ చేయాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. ఇంత ఇబ్బంది ఎందుకండి, సింపుల్గా ఈ విధంగా చేసేసుకోవచ్చు కదా. చూడండి, అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము కాచేసుకోవడమే అనమాట. చేతికి అంటిందా? అంటలేదు కదా, ఈజీగా చూపించాను కదా. వీడియో అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మనము స్టవ్ పైన పెట్టేసుకొని కాచేసుకోవడమే. కాచేటప్పుడు జాగ్రత్త అండి, హై ఫ్లేమ్లో పెట్టేసి పక్కకి వెళ్ళిపోయారంటే మొత్తం మాడిపోతుంది. సిమ్లో పెట్టేసుకొని కాచేసుకోండి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చేసిందో. పైన మొత్తం గోదావరి అంతా తేలింది కదా,
గోదావరి అంటాం కదా దీన్ని. మీలో ఎంతమందికి తెలుసు దీన్ని గోదావరి అంటారని చెప్పేసి. ఈ నెయ్యి కాచేటప్పుడు తమలపాకు కానీ కరివేపాకు కానీ వేసామంటే గిన ఇంకా మంచి స్మెల్ వస్తుందంటే ఎక్కువ కాలం స్టోర్ ఉంటుంది. ఈ చిన్న చిన్న టిప్స్ పాటించండి ఫ్రెండ్స్. మీరు కూడా కమ్మనైన నెయ్యిని ఆస్వాదించండి. చూడండి బాగా కాగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత దీన్ని ఫిల్టర్ చేసేసుకొని పక్కన స్టోర్ చేసుకోవడమే. మనకు నెయ్యి ప్రతిరోజు మనము యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఏదో ఒక స్వీట్లో కానీ, పప్పు అన్నంలో కానీ, పచ్చడి అన్నంలో కానీ, మనం రైస్ చేసేటప్పుడు కానీ అన్ని సార్లు యూజ్ చేస్తూ ఉంటాం కదా. బయట కొనే నెయ్యి ఎందుకండి, ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు కదా. కొంతమంది అయితే మీగడని ఇలా స్టోర్ చేసేసుకొని పడేస్తూ ఉంటారనమాట, చేయడం చేత కాక. కానీ ఈ వీడియో చూడండి, డెఫినెట్గా మీరందరూ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియోని లైక్ చేయడం, అలాగే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట సింబల్ని క్లిక్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా? ఇక రెండో వీడియోలోకి వెళ్ళిపోదాము. రెండో వీడియో కూడా అంతేనండి, ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చాలామంది ఎక్కువ రోజులు స్టోర్ చేయలేకపోతున్నాము, ఎక్కువ నిల్వ ఉండలేకపోతుంది అని బాధపడుతూ ఉంటారనమాట. నేను చెప్పే మెథడ్లో మీరు ఫాలో అయ్యారంటే డెఫినెట్గా 6 months వరకు ఫ్రెష్గా ఉంటుందండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇక్కడ అల్లంను బాగా శుభ్రం చేసేసుకొని పైన పొట్టంతా గీకేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక్క హాఫ్ అన్ అవరు ఎండలో పెట్టండి. ఈ ఎండలో పెట్టడం వల్ల కొంచెం తడి అనేది పోతుంది. అలాగే వెల్లుల్లిపాయలు కూడా ఈ విధంగా మొత్తము దానికున్న పొట్టంతా తీసేసి పక్కన పెట్టుకోండి. దీన్ని కూడా ఒక 20 minutes ఎండలో పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనము కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. డెఫినెట్గా ఈ మెథడ్లో ట్రై చేశారంటే కనుక 6 months వరకు ఫ్రెష్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మనము అన్ని రెసిపీస్లో మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా వరకు హెల్త్కి చాలా మంచిది. మనము కర్రీస్లో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాము, బిర్యానీ ఐటమ్స్లో కానీ. అప్పటికప్పుడు చేసుకోవాలంటే కొంచెం టైం టేకింగ్ అనుకుంటూ ఉంటాం కదా. అలా కాకుండా ఈ విధంగా స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మనకు 6 months వరకు బిందాస్గా ఉండొచ్చు. ఈ విధంగా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఉప్పు అలాగే పసుపు యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మీరు తీసుకునే క్వాంటిటీకి అంటే మనము ఈక్వల్గా యాడ్ చేయకూడదండి. పసుపు ఉప్పు 1 tablespoon పసుపు ఉప్పు అలాగే 1/2 teaspoon పసుపు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ మొత్తాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇందులో వాటర్ అనేది యాడ్ చేయకూడదు. కొంతమంది నూనె యాడ్ చేస్తూ ఉంటారు, నూనె అయితే కొంచెం యాడ్ చేసుకోవచ్చండి, కానీ వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు. బాగా పేస్ట్ లాగా మెత్తగా మనం గ్రైండ్ చేసి పెట్టుకొని ఒక కంటైనర్ వాటర్ లేకుండా బాగా తుడుచుకొని ఈ విధంగా మనం స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు 6 months వరకు స్టోర్ ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అందరికీ డెఫినెట్గా యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో షేర్ చేస్తానండి. చాలా వరకు యూజ్ అవుతుంది. మీకు ఒకవేళ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్టోర్ చేసుకోవడంలో ఇబ్బంది పడుతూ ఉంటే ఈ విధంగా ట్రై చేసి స్టోర్ చేసుకోండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేయండి. ఎన్ని రోజులు నిల్వ ఉందో కూడా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఈ విధంగానే స్టోర్ చేసుకుంటూ ఉంటానన్నమాట. 6 months వరకు ఉంటుంది. అంటే మనకు రిక్వైర్మెంట్ని బట్టి మనము యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. కొత్త వీడియోలో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం. బాయ్.